గుడారం అంటే అప్పుడు ఒకప్పుడు ఇల్లులు లేవు, బిల్డింగులు లేవు, బంగ్లాలు లేవు, పెంకుటిల్లులు లేవు, తర్వాత గడ్డిళ్ళు ఉండేవి, తర్వాత కానీ బైబిల్ గ్రంథంలో వాళ్ళు ప్రారంభించినప్పుడు గుడారం వేసుకునేవారండి. గుడారాన్ని నిర్మించుకోవడం, గుడారం కట్టడం, వాళ్ళు ఎక్కడైనా బస వేసినప్పుడు వాళ్ళు గుడారాలతోనే కొనసాగించారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ, దేవుని ప్రజలందరూ కూడా, అబ్రహాము కూడా తను దేవుడు చూపించే మార్గానికి, దేశానికి, నేను చూపించే దేశానికి ప్రయాణం అవ్వాలని చెప్పినప్పుడు అతడు కూడా తన గుడారము ఏర్పాటు చేసుకున్నాడు. గుడారం అంటే గుడారం అంటే ఏమిటి తెలుసు కదా. గుడారాలు చాలామంది వలస వస్తూ ఉంటారు. ఒకసారి ఊరి చివర వాళ్ళు డేరాలు వేసుకుంటారు, గుడారాలు వేసుకుని వాళ్ళు నివసించుకుంటూ వాళ్ళు పోషణ కొరకు ఉంటారు. సరే, ఆ గుడారాలు మనం ఒక పక్కన పెడితే ఆదికాండంలో చూస్తే మరి అబ్రహాము గారు కూడా గుడారాలు వేసుకోవడం జరిగేదండి. గుడారం అనేది బట్టలతో తయారు చేస్తారు, తాత్కాలిక నివాసం లేదు, శిబిరాన్ని కూడా అంటారు దాన్ని. ఈ బైబిల్లో గుడారాన్ని ఎలా తయారు చేస్తారు? బట్టలతో తయారు చేస్తారు. అలాగే చూస్తే వస్త్రాలతోనూ చూడండి, కుటీరం లేదా ఢారా కూడా అనొచ్చండి. గుడారం సాధారణంగా ఎందుకు వేస్తారంటే, గుడారం ఎందుకు వేసుకుంటారు గుడారాలు పూర్వీకులు? వాళ్ళు ప్రయాణించేటప్పుడు, బస వేసేటప్పుడు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఇంకొక ఊరు ఉంటే వాళ్ళు పయనించేవారంటండి. పూర్వకాలంలో ఇశ్రాయేల్ ప్రజలు కూడా వారి ప్రదేశాలు మారినప్పుడు సాధారణంగా చూడండి, ప్రయాణికులు, యాత్రికులు, సైనికులు తాత్కాలిక నివాసం చేస్తారు. గుడారాలు ఎవరు ఉపయోగిస్తారంటే సైనికులు. యుద్ధం వచ్చిందంటే ఆ యుద్ధం ఫలానా చోట యుద్ధం అంటే వాళ్ళు ఏం చేసుకుంటారండి? తాత్కాలికమైన గుడారాలు వేసుకుంటారు, యుద్ధానికి వేసుకుంటారు. మానవ జీవితంలో వారు జీవించడానికి, బ్రతకడానికి వారు అనేక చోట్ల గుడారాలు వేసుకుని ఆ కాలాన్ని చూడండి. అంతే. ఇప్పుడు ఈ కాలంలో టెక్నాలజీ బాగా వచ్చిందండి. ఇప్పుడు గుడారాలతో మనకి పని ఉంది, కానీ గుడారాలు అవసరం అన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు బ్రతకడానికి, వాళ్ళ వ్యాపారానికి, మరి వారు అనేక ప్రాంతాలు తిరగడానికి ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా గుడారాలు వేసుకుంటూ ఆ తాత్కాలికమైన గుడారాలతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే ప్రియమైన దేవుని వారలారా, ప్రయాణికులు చూడండి, ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులు గుడారాలు వేసుకుంటారు. మరి యుద్ధం చేసే సైనికులు కూడా గుడారాలు వేసుకుంటారు. గుడారం అంటే చూడండి, బహువచనం నామవచనం చూసి గోనులతో కట్టిన చిన్న గుడారాలు, వస్త్రాలు తయారు చేసిన ఇల్లుగా తయారు చేసుకుంటారు. ఎందుకంటే గుడారం అనేది ఈరోజు ప్రసంగం. అయితే ఆ కాలంలో దేవుని సన్నిధి కూడా గుడారంలో పెట్టేవారు. ఏం పెట్టేవారండి? ఆ కాలంలో ఏం చేసేవారంటే అండి, గుడారం అంటే దేవుని ప్రజలకు దేవుడు ఆశించే తాత్కాలికమైన స్థలం. ఆ స్థలంలో ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళేటప్పుడు దేవునికంటూ ఒక ప్రత్యేకమైన స్థలం గుడారం వేసేవారు. వాళ్ళు గుడారం వేసుకునేవారు. ఆయనకంటూ ఒక స్థలానికి గుడారం వేసుకుని ఆ గుడారంలో దేవుని ఆరాధించేవారండి. ఒక ప్రత్యేకమైన గుడారం కూడా వాళ్ళు గుడారం వేసుకుంటే ఆయన సన్నిధికి కూడా గుడారం వేసుకుని ఉండేవారంట అండి. అలాగే మరి సాక్ష్యపు గుడారము ఉన్నదంటే 2 గదులు ఉంటాయి, పరిశుద్ధ స్థలం, అలాగే దేవుని సన్నిధి, తెరలు, అక్కడున్న పాత నిబంధనలో అన్నీ ఉండేవేంటండి. చూడండి, గుడారం అంటే దేవుని వారలారా తాత్కాలికంగా నివసించే స్థలం అండి. డేరా అంటారు, క్యాంపు, టెంట్. ఇప్పుడు టెంట్లు వచ్చినాయి, గుడారాలు పోయినాయి. ఇప్పుడు ఏమొచ్చింది? రెడీమేడ్. మరి ఏదైనా రోడ్డు మీద టెంట్ వేసారనుకోండి, ఏంటి విశేషం అంటారు. టెంట్ పడిందంటే ఏంటి, పుట్టినరోజా, ఏంటి, ఏ రోజు, పెళ్లి రోజా, లేకపోతే ఏదైనా ఫంక్షనా, ఆటోమేటిక్గా టెంట పడిందంటే ఏమండి ఏదో కార్యక్రమం చేసుకుంటున్నారేమో. ఏంటి మమ్మల్ని పిల్లలేదు, గంట పడింది అంటే అందరిని పిలిచారు, నన్ను ఎందుకు పిల్లలేదని మళ్ళీ ఏదో డౌట్. దేవునికి స్తోత్రం. సరే, ఇది వీధి గురించి కాదు, కానీ గుడారము ఆ కాలంలో గుడారంతో జీవించారండి ప్రజలండి. ఎందుకంటే వాళ్ళు అనేక దేశాలు, అనేక దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళేవారు కనుకనే వాళ్ళకి సొంత నివాస స్థలాన్ని
పూర్వీకులు నివసించలేదండి, గుడారాల్లోనే నివసించారు. ఈరోజైతే మనకి ఒకప్పుడు గుడిసి ఉండేది, ఒకప్పుడు చిన్న పాక ఉండేది. ఇప్పుడైతే ఎవరికి ఇచ్చిన స్థామస్త కొలది, ఎవరికి ఇచ్చిన ధన్యత కొలది వాళ్ళు చక్కని ఇప్పుడు ఒకప్పుడు ఎక్కువ పూరు గుడిసెలు ఉండేవి, అంత తాటేకి పాకలే ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ ఏమంటామండి, తగ్గేదే లేదు. అలాగెట్టారు కాబట్టి నేను 2 బిల్డింగ్లు కడతాను, ఒక మంచి ఎలివేషన్ కట్టాలంటా ఉంటాను. ఎక్కడైతే పూరు గుడిసెలు ఉన్నాయో అక్కడ మంచి బిల్డింగులు లేస్తున్నాయి లేదండి, చక్కగా లేస్తూ ఉన్నాయి. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు కట్టుకుంటున్నారు, దేవుడు వాళ్ళకి ఇస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ గుడారం గురించి ఎందుకు చెప్పాలంటే, ఈ చాలామంది క్యాంపులకు వెళ్ళే వాళ్ళు గుడారాలు వేసుకుని, అంటే వాళ్ళు పూర్వీకులు ప్రజలు దేవుడు చెప్పించే దేశానికి వెళ్తూ ఉండేవారు. వాళ్ళు దేవుడు చెప్పేది ఆ స్థలానికి వెళ్ళి క్యాంప్కి వెళ్ళినప్పుడు, క్యాంప్ అంటే అక్కడ ప్రయాణం వాళ్ళకి అంతే. కనుక ఇక్కడ చూసినట్లయితే దేవుని వాళ్ళారా, ఎన్నో పరమార్థాలు ఉన్నాయండి ఈ గుడారాన్ని గురించి. బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితేనండి చాలా అద్భుతమైన మాటలు మనకు కనబడతాయండి. ఒక్కొక్క భక్తుని ఎక్కువ శాతం పూర్వీకులు గుడారాల్లో జీవించారు. ఎందుకంటే ఆ కాలం అలాంటిది. అప్పుడు వాళ్ళకి ఇచ్చే జ్ఞానాన్ని బట్టి ఆ గుడారానికి ఒక క్వాలిటీ ఉంటుందన్నమాట. సాధారణమైన గుడారం ఉండొచ్చు, ఉన్ని గుడారం ఉండొచ్చు, మరి అనేకమైన డేరాలు అన్నమాట, అనేకమైన వాటితో నిర్మించుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితేనంటండి, సన్నని నారతో తెరను ఇక్కడ దేవుని సన్నిధికి గుడారం వేశారు. అయితే చూడండి, ఇప్పుడు మన మాట సంఖ్యాకాండము 9వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలులు ప్రయాణం సాగించారు. ఇది వారి యాత్రా జీవితంలో ప్రభు నడిపింపుని బట్టి పగటి వేళ మేఘస్తంభమే, రాత్రి వేళ అగ్నిస్తంభమే. వారు దేవుడు ఎక్కడైతే మేఘం ఆగిందో అక్కడ గుడారాలు వేసుకునేవారు. మేఘము ఎప్పుడైతే ఆగిందో అక్కడ గుడారం వేసుకునేవారు. గుడారం అంటే తాత్కాలిక నివాసం. వాళ్ళు ప్రయాణం చేశారు, ఎందుకంటే వాళ్ళు దేవుడు ఆరాధించే స్థలానికి వారు వెళ్ళాలి. కనుకనే దేవుడు వారిని 40 సంవత్సరాలు ప్రయాణం చేయించాడు. దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకి పరీక్షించాడు వాళ్ళని. యాజకుడు దేవుడు మోషేని యాజకుడు దైవజనుని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి అన్నం లేకుండా చేయలేదు, బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు, రోగం ఏమి రాలేదు, బాధలు ఏమి లేవు, కష్టాలు లేవు, శత్రు బాధ లేదు, ఇబ్బంది లేదు, కష్టాలు లేవు, సమస్యలు లేవు. కానీ వాళ్ళకంటూ ఒక శ్రేష్టమైన మన్నాని ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు వాళ్ళకి? భోజనం. మన్నా భోజనం, పరలోక మంచు లాంటి మన్నాను కురిపించాడు వాళ్ళకి. ఆహారం, నీళ్ళు లోటు లేదు, ఇబ్బంది. కానీ అరణ్యంలో అరణ్యంలో నడిపించాడు వాళ్ళని. ఏ పాము కానీ ఏ జంతువు వల్ల హాని లేదండి వారికి. కావలాగా పగటి వేళ మేఘస్తంభమే, రాత్రి వేళ అగ్నిస్తంభమై దేవుడు కాపలాగా ఉన్నాడు. దైవజనుని పెట్టాడు, వాళ్ళకి ఏ హాని లేదు. కానీ వీళ్ళ చూపంతా కూడా ఏంటి, దేవుడు పిలిచాడు కదా, ఏంటి ఈ భోజనం ఏంటి మనకి, ఈ భోజనం ఏంటి మనకి, దేవదూతల భోజనం పెడుతున్నాడు ఆయన. వాళ్ళకి ఆ భోజనం ఇష్టం లేదు. చరిత్ర చెబుతుందన్నమాట. గుడారాలు వేసుకునేవారు. మేఘం ఆగిందంటే ఆ మేఘం కింద గుడారం వేసుకునేవారు. గుడారం వేసుకుంటే గుడారాన్ని మేఘము మళ్ళీ ప్రయాణిస్తుంది అంటే అది రాత్రే కానీ పగలే కానీ. చూడండి దేవుని వాళ్ళారు, ఆ మేఘం వెళ్ళే కొలది పగటి వేళ మేఘస్తంభమై, రాత్రి వేళ అగ్నిస్తంభమై అగ్ని మేఘంతో నడిపించాడు. వాళ్ళని నడిపించాడు అనమాట. మేఘం ఆగిందనే దానికి వాళ్ళు చూడండి, దేవుడు వాళ్ళని పరీక్షించినప్పుడు పరీక్షలో ఏమయ్యారంటే వాళ్ళు దేవుడు పరీక్షించినప్పుడు వీళ్ళు నెగ్గారా, ఓడిపోయారా, శనిగారా? అమ్మా, దేవుడు నడిపింపు, ఎవరో నడిపింపు కాదు, దేవుడే వాళ్ళ పక్షంగా ఉన్నాడు. వాళ్ళకి యుద్ధంలో వాళ్ళకి కష్టాలు లేవు, కొలువులో నుంచి తప్పించాడు. చరిత్ర మనకు తెలుసు. మోషే నిర్గమాకాండంలో వారు మూలిగిన దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. అద్భుతమైన 10 కార్యాలు చేశాడు అక్కడ. వాళ్ళని రప్పించాడు. ఎర్ర సముద్రం పాయలుగా చేసి నడిపించాడు. వాళ్ళు ఎర్ర సముద్రంలో రక్షణ బాప్తీసం అంటే నీటిలో పొడినేలతో నడిచారంట. సాదృశ్యంగా మనకు కనబడుతుంది.
కానీ శత్రు సైన్యాన్ని మధ్యలోనే వచ్చినప్పుడు వాళ్ళు దాటినప్పుడు దేవునికి ప్రార్థన చేసిన మోషే వాళ్ళు మధ్యలోనే ఏమైపోయారండి, సముద్రంలో కాలగర్భంలో కలిసిపోయారండి సైన్యం అంతా, ఫరో సైన్యం. ప్రియమైన దేవుని వాళ్ళారు, ఈ గుడారము పూర్వీకులు వాళ్ళు యాత్రలో వాళ్ళు క్యాంప్ కంటే వాళ్ళు పైనుంచి ప్రయాణంలో గుడారాలు వేసుకుని తాత్కాలికమైన నివాసం నిర్దేశించారు. ఇప్పుడు ఈ గుడారం అనేది, ఈ దేహం అనే గుడారం అసలు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ గుడారాన్ని గురించి, ఈ గుడారం అనగా మన దేహం, మన ప్రాణం, మన గుడారం అనగా మన స్కెల్టన్ గుడారం, మన శరీర రక్తమాంసములు కలిగిన ఈ గుడారాన్ని మనం ఎంతవరకు మనం కాపాడుకోగలదు. ఈ గుడారం ఉన్నంత కాలము శ్రమే, ఈ గుడారం ఉన్నంత కాలము డబ్బది లేదు, 80 సంవత్సరాలు లేదంటే ఆయాసమే దుఃఖమే. ఈ గుడారాన్ని దేవుడు ఇచ్చాడు, ఈ దేహాన్ని దేవుడు ఇచ్చాడు, ఈ అలంకరణ, ఈ లోక సంబంధమైన శరీరాన్ని మనకిచ్చాడు, ఈ లోక సంబంధమైన అవయవాలు, లోక సంబంధమైన ఈ ఆకృతి, ఈ మానవ జీవితంలో జీవించే ఈ ధన్యజీవుడు అని ఈ లోకంలో మనల్ని పుట్టించాడు. స్త్రీగా పురుషుడుగా దేవుని వల్ల మానవ జీవితాన్ని మనకి ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ గుడారాన్ని చూడండి, గుడారాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారనమాట. అంటే ఆ కాలం నడిచినప్పుడు గుడారాలు తీసుకునేవారు. ఇప్పుడు మనము కొన్ని గుడారాన్ని చూస్తే చూద్దాం. సంఖ్యాకాండము 9:17 వచనాన్ని మనం చదివితేనండి, ఆ మేఘము గుడారం మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమే సాగారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మేఘం పయనిస్తుందో నడుస్తుందో వీళ్ళ గుడారాలు గబగబా తీసేయడమే, ఎలక్ట్గా ఉండటమే. వీళ్ళ ప్రయాణంలో మేఘం ఆగిందంటే గుడారాలు వేసుకోవాలి, మేఘం వెళ్తుందంటే రెడీమేడ్ ఇప్పుడు రెడీమేడ్ ఫుడ్ అంట. ఇప్పుడు ఆర్డర్ అయితే చాలు, ఇంటికి వచ్చేది భోజనం, చికెన్ వండుకుంటాం లేదంట. ప్రేమలు చల్లారిపోయినాయి అంట. ప్రేమలు ఏమైపోయినాయి అంటే రెడీమేడ్ చూడండి, బతుకైపోయింది అనమాట. ఒక ఆయన చెప్తున్నాడు, రెడీమేడ్ భోజనం వచ్చిన తర్వాత మనసులో ప్రేమ కరువైంది, భోజనం వండుకుంటాం లేదు. వాళ్ళు ప్రేమ వండుకున్న భోజనం సమృద్ధిగా సంతోషంగా తిని రెడీమేడ్ రావడం వల్ల వాళ్ళ ప్రేమ అంటే దూరం అయిపోతుందంటండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని వారులారా, ఈ భౌతిక తాత్కాలికమైన గుడారముల వల్ల నెలకొండి వారి ప్రయాణంలో మేఘం కింద అంటే మన దేవుని మేఘం అని, దేవుడు మేఘరూపుడుగా వస్తాడు కనుక, ఆయన మేఘము కనుక మనకి ఆయన తండ్రి ఉన్నాడు కనుక, ఆయన సన్నిధిలో మనము పిల్లలైనాం కనుక దేవుని వారు మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, గుడారంలో ఉండాలి, దేవుని సన్నిధిలో అలర్ట్గా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ప్రభువా నీ కష్టాన్ని నన్ను తొలగించి ఎప్పుడు ప్రభుని గోజాడుతూ ఉండాలి. ప్రభు దగ్గర మరి కృపాసనం దగ్గర దేవుని దగ్గర మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. దేవుని వల్ల దేవుణ్ణి ఎన్నడూ విడవకుండా ఆయనతో నిత్యము పెనుగులాడుతూ ఉండాలి. ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. మన అవసరతను బట్టి, మన ఇబ్బందిని బట్టి, మన కష్టాలు బట్టి ప్రభుని ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. ప్రభు ఎప్పుడైతే మనం ఆహారానికి ఎప్పుడు టయానికి ఆహారం తింటామో, ఏ టయానికి ఏది మనకు కావలసినవన్నీ ఉపయోగించుకుంటాం, కానీ అన్నిటికంటే ఎప్పుడు నిత్యము నిరంతరము మన దేహంలో ఎప్పుడు ప్రభుని ఏం చేయాలంటే ప్రభుని స్తుతించాలండి. దేవునికి స్తోత్రం. చూడండి, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలకి ఎన్ని కార్యక్రమాలు దేవుడు చేశాడు, అయినా వాళ్ళకి తృప్తి లేదు. దేవుని సన్నిధిలో ఉంటున్న ప్రియ విశ్వాసులారా, ప్రియ దేవుని పిల్లలారా, మనకంటూ తృప్తి ఉండాలన్నమాట. ఎందుకంటే తృప్తి లేని వాడు ఏంది చేసినా తృప్తి ఉండదండి. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనము ప్రభు సన్నిధిలో దేవునికి ఇష్టలుగాను, దేవుని యందు భయభక్తులు కలిగి మన ఆలోచన అంతా నీ భారము యెహోవా మీద వేయడని సెలవిస్తున్నాం. ఆత్మీయ పాఠంలో మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం కనుక చూడండి, వాళ్ళు మేఘము బయలుదేరినప్పుడు ఏమైందండి? మేఘం బయలుదేరినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మేఘం గుడారం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కట్టేవారు. దేవునికి స్తోత్రం. ప్రయాణం కట్టేవారు. వీళ్ళకి నాన్ స్టాప్, ఒక ఊరు కాదు, ఒక ఊరు పలానా ఊరు అంటే ఒక ఊళ్ళో ఉండటం కాదండి. ఆ ప్రయాణం 40 రోజులు దినాన్ని 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు దేవుడు తిప్పాడంట. చూడండి,
ఒక 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 ప్రాంతానికి, దేవునికి స్తోత్రం, ఎక్కడికండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళేవారంట అండి, ఒక ప్రాంతానికి వెళ్ళే సమయాన్ని ఎక్కడ తిప్పాడంటండి. దేవునికి స్తోత్రం. మనం ఒక ప్రాంతానికి వెళ్తే డైరెక్ట్గా మనం మొక్కు చూపిస్తే ఇక్కడికి డైరెక్ట్, ఇదంతా తల తిప్పి మొక్కు తిప్పితే ఎలా ఉంటుందండి, ఎంత దూరం అవుతుందంట. అలాగా వీళ్ళు 40 రోజుల ప్రయాణానికి 40 దినాలు దేవుడు వాళ్ళని తిప్పాడంటండి. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా అంతే, మన జీవితంలో మన ప్రభునందుని ప్రయాసం అర్థం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుణ్ణి మనము ఇష్టపూర్వకంగా జీవించాలండి. దేవునికి స్తోత్రం. చూడండి, వాళ్ళు ప్రయాణ జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రయాణం ఎంతగా వాళ్ళు నడిచారంటే, వీళ్ళన్నీ కూడా అద్భుతమైన వారు ప్రయాణంలో నైలు డెల్టా నుంచి రామాసేతు మొదలుకొని పితోమ్, పిహిరోతు, సీనాయి దీపస్థలాలు, మారా, ఏలిమా, ఇవన్నీ ఈ స్థలాల నుంచి దేవుడు వాళ్ళని తిప్పుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. వీళ్ళు ప్రాంతానికి ఈజిప్ట్ చూడండి, వీళ్ళని దేవుడు తిప్పాడు. ఎక్కడికి తిప్పాడంటే అండి, 40 సంవత్సరాలు వాళ్ళని వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది మాదిరిగా ఉంచిపోయాడు దేవుడు. ఫలానా ఆ కాలంలో ప్రజలు మాదిరిగా వాళ్ళు విశ్వాసం ఎంత ఉంది, వాళ్ళ పట్టుదల ఎంత ఉంది, వాళ్ళు దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారు, దేవుణ్ణి నమ్మకంగా జీవించారు ఆయన ప్రయాణంలోనూ. ఈజిప్టు సేనాయికి చూడండి 1400 క్రీస్తుకి శకం 1200లో మనం చూస్తేనండి, ఈ పారాను అరణ్యము, సీను అరణ్యము, సేనాయి కొండ, అలాగే మారాను మధురుగా మార్చాడు. వాళ్ళు చూడండి, ఒక చోటకి మారాకి వెళ్తాడు, వాళ్ళు మారాకి వెళ్తారు సేనాయి దీపస్తంభం నుంచి. అలా మారాకు వచ్చినప్పుడు మారా నీళ్లు చేదుగా ఉంటాయి, మధురంగా మార్చాడు. ఏలేము దగ్గరికి వెళ్తారు వాళ్ళు. అలాగే సీము అరణ్యము, పారాను అరణ్యము, ఇలాగ చుట్టుకుంటూ అరణ్యానికి చుట్టుకుంటూ కాదేమో ఇవన్నీ దేవుడు వాళ్ళ తిప్పాడండి వాళ్ళని. దేవునికి స్తోత్రం. వాళ్ళు మేఘం ఆగిందంటే మేఘం కింద గుడారం వేసుకునేవారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఉండటం, లెగడం, వెళ్తాం. మరి ఎప్పుడు తింటారు, ఎప్పుడు ఉంటారంటే వాళ్ళకి కావాల్సినప్పుడు ఆహారం. పగటి వేళ దేవుడు వాళ్ళకి భోజనం ఏర్పాటు చేశాడండి. ఏరుకోవడం ఏంటండి. దేవునికి స్తోత్రం. మేఘం గుండా వాళ్ళు చూడండి, మేఘము, నిర్గమాకాండం 40 అధ్యాయము 36, 38 ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలోనూ మేఘమైన దైవ నివాసము మీద నుండి పైకి వెళ్ళిపోయినప్పుడల్లా వారు తరలి వెళ్ళేవారు. మేఘము పైకి పోకుండా ఉంటే అది పైకి పోయే రోజు వరకు వారి ప్రయాణం చేసేవారు కారు. ఇశ్రాయేలు ప్రజలు పగలేమిటి పగటి వేళ యెహోవా మేఘం దేవుని నివాసం మీద ఉండేది. రాత్రి వేళ మేఘములో మంటలు ఉండేవి. వారి ప్రయాణం అన్నిటిలోనూ ఈ విధానంగా జరిగేది. దేవునికి స్తోత్రం. వాళ్ళు దేవుని కాపుదలతో గుడారంలో జీవించారండి. ఈ గుడారం ఎందుకంటే ఈ గుడారం కాదు, ఆయన మేఘం వెళ్ళిందంటే నడవడమే, మేఘం ఆగిందంటే ఇలాగ కనిపెట్టుకుంటూ జీవించారు వాళ్ళు గుడారాన్ని. దేవునికి స్తోత్రం. కనిపెట్టుకుంటూ మనము మన గుడారంలో జీవిస్తుండగా మేఘం వెళుతూ ఉంది. మేఘం వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళేవారు, మేఘం ఆగినప్పుడు వాళ్ళు ఉండేవారు. వాళ్ళకి కావలసిన తిండి, వాళ్ళకి కావలసిన అవసరతలను తీర్చేవాడు దేవుడు. అలాగే మనము కూడా దేవుని వారలారా మన దేహం అనే గుడారంలో కనిపెట్టుకోవాలి. మేఘం అనే క్రీస్తు నీతి సూర్యుడని ఎదుట మనము కనిపెట్టుకుని ఉన్నవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుకనే దేవుని వారలారా ఇక్కడ అనేకమైన మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. 84వ కీర్తన 10వ వచనంలో ఉంటుంది. భక్తిహీనుల గుడారం చూడండి, చదవండి అనమండి. కీర్తనలు 84వ కీర్తన 10వ వచనాన్ని మనం చూద్దాం. నీ ఆవరణములో భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారం వద్ద సరే నీ ఆవరణములో గడుపుట ఒక్కరోజు 1000 రోజుల కంటే మేలైనది. ఒక్కరోజు, అందుకని
దేవుని సన్నిధిలో ఒక రోజు గడిపితే 1000 దినాల కంటే 1000 దినాలంటండి. బయట 1000 దినాలు గడుపుడు కంటే దేవుని సన్నిధిలో ఒక రోజు గడుపుటే 1000 దినాల కంటే 1000 దినాలంటదంటండి. దుర్మార్గుల నివాసములో కాపురమున్నడు కంటే నా దేవుని ఆలయం దగ్గర నిలబడి ఉండడం నాకు ఇష్టం. దుర్మార్గుల భక్తిహీనుల గుడారంలో ఉండే కంటే, భక్తిహీనుల సహవాసంలో, భక్తిహీనుల గుడారంలో, భక్తిహీనులు వారు చేసే శాస్త్రంలో, వారి నడవడికల్లో ఉంటే అంటున్నాడు అనమాట. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని ఆలయములో ద్వారం యొద్ద నిలబడి నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం. భక్తిహీనుల ఆశ భంగమైపోద్దంటండి. భక్తిహీనులు చూడండి, వాళ్ళు ఏం చేస్తారండి, మన ముందు భక్తిహీనులే బలంగా ఉంటున్నట్టుంటారు. మనం చేసే భక్తి నిజమా కాదు. వాళ్ళు భక్తి చేరి ఏం చేయరు, దేవుని కంటే భయం ఉండదు. వాళ్ళు ఏంటి అంత ఎంజాయ్గా సంతోషంగా ఉంటున్నారు. ఆ సంతోషం నేను కోల్పోతున్నాను, నేను చేసేది ఏం తప్పు ఏంటో మరి నాకేం అర్థం కావడం లేదు, నేను చూస్తే అన్నీ మానేసా, లోక సంబంధమైనన్నిటిని మానేసా, దైవభక్తిని నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, కానీ నా ముందున్న భక్తిహీనులే ఆనందంగా ఉంటున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మాకు ఏంటి తేడా అంటే ఆ మనసు ఒకసారి పీకుతూ ఉంటుంది. కానీ నీకు భయభక్తులు గల వారికి, నీ భక్తిహీనులకి ఒక్కసారే హఠాత్తుగా భక్తిహీనుల మీదకి ఉరువు వస్తుంది. వారు హఠాత్తుగానే ఏమైపోతారు, అంతమైపోతారు. దేవునికి స్తోత్రం. వారి వారి క్రియలు చెప్పిన ప్రతిఫలము చూడండి. దేవుని వాళ్ళ భక్తిహీనులు లోకంలో కళ్ళ ఎదుట ఎంజాయ్గా ఉండవచ్చేమో, కానీ తరతరాలు ఎగుండేది ఎక్కడంటే నీతిమంతులు ప్రార్థన ఆనందకరం, నీతిమంతులు గుడారము ఆశీర్వదింపబడుతుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు గుడారాన్ని గురించి, తాత్కాలిక గుడారంలో ఇశ్రాయేలు ప్రజలు నివసించారు. ఈ దేహం అనే గుడారంలో చూడండి, గుడారాల్లో వాళ్ళు ఎలా ఉన్నారో, ఎలా ఆలోచించేవారు దేవుని గురించి. ఆ తాత్కాలిక గుడారంలో మేఘం వచ్చింది, ఇదేం మన ప్రయాణం, మనం ఏంటి, దేవుడు నన్ను పిలిచాడు కదా, మా ప్రయాణం ఎలా ఉందేంటి, ఆయన వెళ్ళినప్పుడు వెళ్ళాలి, వద్దన్నప్పుడు కూర్చోవాలి, ఏంటిది అని వాళ్ళు ఎంతగా దేవుణ్ణి శోధించుంటారో చూస్తే చరిత్ర చెప్తుంది. వాళ్ళు దేవుని మీద తిరగబడ్డారు, మోషే మీద తిరగబడ్డారు. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చినప్పుడు మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళని అరణ్యంలో చంపడానికి నీకు వాగ్దానం ఇచ్చా కదా, వాళ్ళ గురించి ఒక్కసారి కరుణించమని దేవునికి తెలుసు. అయిన ప్రభువు దగ్గర మోషే ప్రార్థన చేసేవాడు. కానీ ఉగ్రత వచ్చింది, ఒకసారి భూమి తెరిచి వాళ్ళని మింగివేసిందండి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడైతే పాములు కరిచినాయి. వాళ్ళు దేవుని మీద గుడారంలో జీవిస్తూ దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు పాములు వచ్చి కాటేస్తా ఉంటే ఇత్తడి సర్పాన్ని చేపించమన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఇత్తడి సర్పాన్ని చూశారో బ్రతికారంటండి. ఈరోజు దేవుని వాక్యం అర్థం చేసుకోవాలన్నమాట. చూద్దాం. అయితే చూడండి, నీ ఆరుణములు ఒక రోజు గడుపుడు కంటే రోజు 1000 దినాల కంటే శ్రేష్టం అంటే భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే. చూడండి, ఎక్కువగా భక్తిహీనులు ప్రేమిస్తాం. భక్తిహీనుల బలం ఎక్కువ, భక్తుల బలం ఎక్కువ అంటే చెప్పండి, ఎవరి బలం ఎక్కువ ఉంటుంది? నీతిమంతురాలికి ఒక స్నేహితులు తక్కువ ఉంటారు. ఎందుకంటే అన్నీ విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, నోటికి తాళం వేసుకుని పవిత్రంగా జీవిస్తుంటే ఎవరు కూడా ఇష్టపడరు. లోక సంబంధమైన వ్యసనాలకు, లోక సంబంధమైన ఇచ్చులకు, లోక సంబంధమైన పాపానికి ఎగబడిన లోక సంబంధమైన వాటికి జీవించే భక్తులను దేవుడు ఏం చేస్తాడంటే దేవుడే తీర్పు తీరుస్తాడు. అందుకని ఎవరికీ తీర్పు తీర్చొద్దు అంటాడు. ఈ లోకంలో ఎన్ని తప్పులు చేసినా మనం మాత్రం మౌనంగా ఉండమే. లోపల ఏదైనా అనుకోవాల్సి వచ్చినా అనుకోకూడదు. ఎందుకంటే ప్రభువా 70 మంది సహోదరుడు తప్పు చేసినా క్షమించమన్నాడు దేవుడు. 70 సార్లు తప్పు చేసిన వాళ్ళు చేసుకునేది వాళ్ళ మీదకే వస్తుంది. కర్మ కానీ వాళ్ళు చేసుకున్న పాపం కానీ ఎప్పుడు కూడా మనము ఎదుటి వారికి తీర్పు తీర్చొద్దు అంటాడు. మీరు తీర్పు తీర్చుకోడు అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. కనుకనే భక్తిహీనులు గుడారంలో నివసించడం కంటే నేను దేవుని సన్నిధిలో ఆయన దగ్గర ఉండడం, దేవుని ఆలయం దగ్గర నిలబడి ఉండడం నాకు ఇష్టం. దేవుని దగ్గర ఉంటే ఏదైనా పుణ్యం వస్తుంది, మేలు వస్తుంది, ఆయన ఏదైనా మేలు చేస్తాడు. కానీ దేవుని దగ్గర, భక్తిహీనుల దగ్గర ఉండడం ఒక్కొక్క ఏమైందండి అని వాక్యం సెలవిస్తుంది. 91 కీర్తన 10వ వచనం, ఏ తెగులు నీ గుడారమని సమీపించదు. ఏ తెగులు నీ గుడారం, నీ గృహము, ఏ తెగులు అనగా సాధారణమైన ఏ తెగులు అంటే 91 కీర్తనలో చదువుకుందాం.
91వ కీర్తన 10వ వచనం చదివితే ఆ, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవునికి స్తోత్రం. ఆయుష్కాలం వరకు చూడండి ఏముందంటే దేవుని వారలారా 91వ కీర్తన 10వ వచనం ఉంటుంది. మా ఆయుష్కాలం అంతా కలిపితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. వాటిలో శ్రేష్టమైనది కూడా ప్రయాసం, బాధ. మా సంవత్సరాలు గతి ఇట్టే గడిచిపోతాయి. 70 సంవత్సరాలు. ఇక వయస్సు దాటిందంటే చూడండి, ఇప్పుడు కూడా 70 సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు 70 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రమా. 70 సంవత్సరాలు కూడా ఎలా ఉన్నారండి? ఇప్పుడు ఎలా ఉన్నారండి? దేవునికి స్తోత్రం. దేవుడు ఆయుష్ బాగానే ఉంటారు. ఇప్పుడు మా అనుపురమ్మ మా అమ్మ 90 సంవత్సరాలు వచ్చింది ఆ వయసుకి. కానీ ఆయాసమే, ఏదో ఒక సమస్య ఆయన దేవుడు ఆమెను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని వల్ల ఈ గుడారాన్ని గురించి ఆలోచించాలి. ఈ దేహం గురించి మనం ఆలోచించాం, ఈ ప్రాణం గురించి ఆలోచించాం. ఎంతసేపు అది లేదు, ఇది లేదు, రోగం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఈ మాయిదారు రోగం నాకే రావాలా, ఈ బాధ నాకే రావాలా, నా ఇంటికే రావాలా, నేనేం చేసిన పాపం, నా ఏదైనా కీడుందా, ఈ దోషం ఉందా అని మనమే చేపాలెట్టుకుంటాం. కానీ అన్నిటినీ భక్తిహీనుల ఆలోచన మనకొద్దు. ఏదొచ్చినా ప్రభు నీ చిత్తం, నీ నువ్వు ఎరగకుండా తెలియకుండా నాకే సమీపించదు. నాలో ఉన్న బాధలు నీకు తెలుసు. ఎందుకంటే ఆయన రక్తమాంసములు ధారపోసాడు. ఆయన మన గురించి తెలుసు, మన స్థితిగతులు తెలుసు. మనము జగత్పునాది వేయబడకమని మన రూపాన్ని, మన స్వరూప్యాన్ని మనకు అన్నీ ఆయన సంకల్పించాడు. కనుకనే ఎప్పుడు మన బాధలన్నీ ఎవరు చెప్పుకోవాలంటే ముందు దేవుని చెప్పుకోవాలి, తర్వాత మన స్నేహితులు, మన బంధువులు. చెప్పుకున్నంతలో ఎవరో మన బాధలు తీరు, కానీ దేవుడే మన బాధలు తీరుస్తాడండి. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకునే టైం అయ్యింది, ఇంకా 5 నిమిషాలు ఉంది. కనుక ఈ గుడారాల గురించి చాలా సందర్భం ఉంది. అయితే చూడండి, మా ఆయుష్కాలం అంతా కలిపితే 70. ఎన్ని కాలం అండి? 70. ఏ గుడారమని, ఏ తెగులుని గుడారమును సమీపించదు అంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఏ గుడారము ఏ తెగులును ఈ గుడారమును సమీపించదు. 91వ కీర్తన 10వ వచనం. అని ఈ మాటకి ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. గుడారానికి తెగులుకి సంబంధం ఉందంటే, గుడారం ఏం చెప్పుకున్నాం ముందు మనము? గుడారం అంటే దేంతో తయారు చేశారు? ఉన్నుతో తయారు చేస్తారు, వస్త్రాలతో తయారు చేస్తారు. ఆ గుడారం కాదు, ఈ మానవ దేహమే ఒక గుడారం. ఈ గుడారానికి చూడండి ఎన్నో ఉన్నాయి. కానీ ఈ గుడారాన్ని గురించి ఆలోచించేది దేవుడే. ఈ గుడారం నుంచి మన స్థితిగతుల గురించి ఆలోచించేది దేవుడే. మనకి నిత్య జీవాన్ని గురించి ఆలోచించేది దేవుడే. మన ప్రాణం గురించి మనం ఏమై ఎలా ఉండాలో ఆయన ముందుగానే నిర్ణయం చేశాడు, ముందుగానే సిద్ధపడి చేశాడు. ముందుగానే ఈ మానవులకి కావలసిన ఏదైతే కావాలో అన్నీ దేవుడు ముందుగా సిద్ధపడి చేసి మన కొరకు ఒక పరలోక పట్టణాన్ని సిద్ధపడి చేశాడు. ఈ లోకం ఉన్నంత వరకే, దేహం ఉన్నంత వరకే, ప్రాణం ఉన్నంత వరకే, ఈ గుడారం ఉన్నంత వరకే. ఈ గుడారం శిథిలమైపోయే సమయం వస్తుంది. ఈ గుడారంలో మొత్తం అంతా ఖాళీ అయిపోయి సమాధి అయిపోతుంది. కనుకని ఈ గుడారాన్ని శిథిలమైన కాకుండా శాశ్వతంగా ఉండే గుడారంగా దేవుడు మనల్ని సిద్ధపాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అంటే, ఆయన కాపుదలతో ఉన్న గుడారంలో ఎటువంటి అపాయం రాదు. ఎందుకంటే అక్కడ పగటి వేళ మేఘస్తంభమే, రాత్రుడు అగ్నిస్తంభమే. రోగం లేదు, బాధ లేదు, శత్రు బాధ లేదు. తినడం నడవడం, వీళ్ళకి ప్రయాణించడం, తినడం, ఏ బాధ లేదు, శత్రు బాధ లేదు, వ్యాధి లేదు, బాధ లేదు. పిల్లలు అక్కడ కూడా పిల్లలు పుడతానే ఉన్నారంట. వాళ్ళు ప్రయాణంలో ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళు ప్రయాణంలో కూడా ఉదాహరణకు పిల్లలు పుడతారు 40 సంవత్సరాలంటే చూడండి, వాళ్ళు గర్భంతో ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు, సహోదరులు. వాళ్ళు ఆత్మీయంగా, శారీరకంగా వాళ్ళు ప్రయాణంలో నడుస్తూనే ఉన్నారు. దేవుని వాళ్ళ వాగ్దాన పుత్రులుగా ఉన్నారన్నమాట. కొంతమంది ఏమైపోయారండి, గాల్లో భూములు మరి ఎంతగా ఒకరు జిమ్మిరి ఉమ్మిరి అనే వాళ్ళు చాలామంది
అక్కడ ఆ చరిత్రలో ఉంటారు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతారు. భక్తుడైన మరి బైబిల్ గ్రంథంలో చక్కని కీర్తన రాస్తారండి. వాళ్ళ తండ్రి కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించారు. పిల్లలైతే దేవుని యందు భయభక్తులు కలిగి కీర్తన రాశారు. తండ్రి అయితే దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. తండ్రి వ్యతిరేకంగా జీవించి శిక్షాపాతుడైతే పిల్లలు దేవుని సన్నిధిలో పాటలు పాడి ప్రభుని ఎంతగా గణపరిచాడండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు దేవుని స్తుతించారంట. తండ్రి ఆలోచనలో కాకుండా దైవ సన్నిధిలో వారు నూతన కీర్తనలు పాడుతూ ప్రభుని స్తుతించారంట. చూడండి, ఆశాపు కీర్తనలు రాసింది పిల్లలు చక్కగానే ఉంటాయి వాళ్ళు రాసిన కీర్తనలు. అలాగా దేవుని వల్ల అయితే చూడండి, దేవుని వాక్యం చెలవిస్తుంది, ఏ తెగులుని గుడారాన్ని సమీపించదు అంటే దేవుడు ఆశీర్వదించిన గుడారంలో ఆయన చూడండి అడుగు ఏదైనా అసాధ్యం అన్నమాట. ఎందుకంటే ఆ గుడారానికి ఆయన కాపుదలు ఇచ్చాడు కనుక ఆయన మాట లేకుండా ఏది జరగదంటండి. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని వల్ల చివరిగా సామెతలు 14:11 వచ్చిన యథార్థవంతుల గుడారము వర్ధిల్లింపజేస్తాడు. యథార్థం గుడారము నీ ఇల్లే అనుకో, గుడారము నీ కుటుంబం అనుకో, గుడారము నీ దేహము అనుకో. యథార్థవంతుల గుడారం, భక్తిహీనుల గుడారం ఏమైపోద్దండి? శిథిలమై పాడైపోద్ది. కానీ సామెతల గ్రంథము 14:11 వచనంలో ఉంటుంది, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దేవుని వారలారా, మనము వర్ధిల్లేవారము. భూ సంబంధమైన వారు పర సంబంధంగా కూడా మనం వర్ధిల్లుతాం. మన పౌరస్థితి పరలోకంలో ఉందంట. మన స్థితి నిజమైన స్థితి, రమ్యమైన, ఘనమైన, స్థిరమైన, మరి ఘనమైన దేవుడు మనకి బంగార పట్టణాన్ని సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. మనము కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన యథార్థతను. వారి ఎక్కలేని చెప్పిన ప్రతిఫలం, మన ప్రతిఫలం పొందాలంటే యజమాను ఎదుట నమ్మకం ఉండాలి. యజమానుడు మనల్ని పరీక్షిస్తాడు. యజమానుడు మన జీవితంలో ఎటువంటి మనము పరిస్థితి మనకు అనుకూలంగా లేకపోయినా, మన యజమాని దగ్గర మన పరిస్థితి అనుకూలంగా లేకపోయినా సరే మన యజమాని దగ్గర నమ్మకంగా ఉంటాం. ఎందుకంటే యజమాని దగ్గర నమ్మకం ఉంటే ఏం చేస్తాడు యజమానుడు? యజమాని దగ్గర నమ్మకం ఉంటే ఎప్పుడో కొద్దో గొప్ప సాయం చేస్తాడు. ఎందుకంటే మా యజమానుడు ఆయనే కాబట్టి మా బాధలు చూస్తాడు కదా, మా కష్టాలు చూస్తాడు కదా. ఆయన దగ్గర మేము నమ్మకంగా ఉన్నాం కనుక ఏదో రోజున కళ్ళు తెరవడా ఏమంటే అంటారా? ఒక రజ దగ్గర కానీ ఒక అధికారి దగ్గర కానీ మనం నమ్మకంగా ఉన్నప్పుడు మనకి ఇష్టం, మనం అంటే నమ్మకంగా ఉన్న వారి దగ్గర, ఒక అధికారి దగ్గర మనకైతే నమ్మకంగా ఉంటామో, ఈ పరమంద దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. చేసుకున్న వారికి చేసుకున్నంతగా దేవుని ప్రేమించి ఆయన అడుగుజాడలో నడిచే వారికి తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనం ఓపిక పట్టాలి. సోదరులను సహించేవాడే ధన్యుడంటే. దేవునికి స్తోత్రం. కనుక ఏదైనా సరే మనకి ఉన్నది కలిమైన కొద్దైనా ఏదైనా సరే ప్రభు అని దేవుని దగ్గర అడిగినప్పుడు అడగక మునుపు అక్కరగల తెలుసని దేవుడు చివరిగా యథార్థవంతుల గుడారం ఆయన వర్ధిల్లింప చేస్తాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని లేవనెత్తాడు. పూర్వీకులు దావీదు గుడారం పడిపోయింది, ఈ పడిపోయిన గుడారాన్ని లేవనెత్తాలంట. దేవునికి స్తోత్రం. వాళ్ళు భక్తి విశ్వాసంలో పడిపోయారు, యథార్థతను విడిచిపెట్టేశారు. భక్తిని గుడారము పడిపోయింది. దేవుని గుడారం, దావీదు గుడారం అని దేవుని మందిరమే, సొలొమోను మందిరం ఏమైపోయిందంటే ఒక కాలానికి ఒక సమయం వచ్చేటప్పటికి ఎంతగా స్తుతింపబడ్డాడో దేవుడు అంతగానే దేవునికి దూరస్తులైపోయి వారు యథార్థతను విడిచారంట అండి. చివరి మాట చెప్పేసి ఈ మాట చదివేసి ముగించేసుకుందాం. ఆమోసు గ్రంథము 9:11 ఉంటుంది, పడిపోయిన దావీదు గుడారాన్ని లేవనెత్తి. గుడారము దీనికంటే ముందు ఒక చివరి మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1 చదివేద్దాం. ఈ భూమి మీద మన గుడారమైన నివాస స్థలము ఏమైపోద్దంటే అండి, ఎన్ని గుడారాలు కట్టినా, ఎన్ని బంగారాల మేడలు కట్టినా, మిద్దులు కట్టినా, ఎన్ని కోట్లు బిల్డింగులు కట్టినా, అద్దాల మేడ బంగారంతో పొతకబడిన బంగారంతో బిల్డింగులు కట్టినా కానీ ఈ భూమి మీద ఏమవుద్దాం ఒకసారికి ఏం పట్టుకెళ్తారో అంటాం. ఏం పట్టుకెళ్తారు? చచ్చిపోయాక ఏం పట్టుకెళ్తారు అంటూ ఉంటారు. చూసారా? దేవునికి స్తోత్రం. ఏం పట్టుకెళ్తారంటే ఎలా వచ్చారో అలాగే దిబంగర్ ఎలా వెళ్ళిపోతారండి? ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతారు.
కానీ దేవుడు ఈ భూమి మీద బ్రతక జీవుడు అని అన్నీ ఒక మంచి దేవుని సన్నిధి. దేవుడు అంటే ఏమిటి? దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుని సన్నిధిలోని మాటలు వింటూ మనం జీవితంలో ఎలా మన ఇల్లు కట్టుకోవాలో, ఆత్మీయ జీవితంలో ఆత్మీయ విశ్వాసురాలుగా మనము ప్రభు సన్నిధిలో సహవాసం కలిగి ఈ భూ సంబంధంగా మనం ఎన్నో ఆలోచించవచ్చు, మనసు చికాకు చేసుకుంటాం. కాకుండా ఆత్మీయ జీవితంలో ప్రభువుకి ఎదురుగా మనం ప్రభు గురించి ఆలోచించాలంటే చూడండి, కొరింథీయుల పౌలు గారు చెప్తున్నాడు. ఆ మాట చెప్పేసి ముగించేస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. భూమి మీద మన గుడారమైన నివాసము చేతి పని కాక దేవుని చేత కట్టబడినట్లు నివాసం చాలా ఒక నిమిషం. భూమి మీద మన నివాస గుడారము నాశనం అయిపోతే దేవుని వల్ల ఆయన కట్టడం చేతులు చేయు శాశ్వత గృహం పరలోకం మనకుంది. ఈ గుడారం, ఈ గుడారము మనము ఈ గుడారం ఈ భూమి మీద సహాయత. అందుకని చాలామంది అంట ఒక ఏరియాలో ఎవరైనా పిల్లలు పుట్టితే ఏడుస్తారంట. ఏం చేస్తారమ్మా? ఎందుకు పుట్టాడు ఈ భూమి మీద పుట్టినాడు? అందరూ కూడా పుట్టిన మొదలుకొని వచ్చేంత వరకు ఎన్నో సమస్యలు ఉంటాయంట. వాళ్ళు చనిపోతేనంట సంబరాలు చేసుకుంటారంట. దేవునికి స్తోత్రం. ఏం చేసుకుంటారమ్మా? ఎందుకంటే పుట్టినవాడు చూడండి భూమి మీద చూడండి ఒక్కొక్క తరం ఒక్కొక్క అలవాటు ఉంటుంది. కానీ దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడంటే మనల్ని ఆశీర్వదించడానికే, ఈ భూమి మీద ఆయన్ని స్తుతించడానికి. మనం ఎందుకు పుట్టించాడంటే దేవుడు ఆయన ఆరాధించడానికి మనం పుట్టించాడు. దేవునికి స్తోత్రం. ఒక శాశ్వత గృహం పరలోకంలో మనకు ఉందని మనకు తెలుసు. పరలోక సంబంధమైన మన నివాసం ధరించుకోవాలని దీనిలో మూలుగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. పరలోక సంబంధమైన నివాసం, పరలోక సంబంధమైన గుడారాన్ని మనం స్వతంత్రించుకోవాలి. మనము చూడండి పరలోక సంబంధమైన దాన్ని మన శరీర విమోచన కోసం ఇక్కడ అర్థం కావచ్చు. ధరించుకోవడం ఆత్మను చూడండి శాశ్వత నివాస స్థలం వంటి నగరాన్ని చూడండి సూచిస్తుందండి. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 8:23 ఉంటుంది. అంతే మాత్రమే కాదు, మనం కూడా దేవుని ఆత్మ ప్రధాన ఫలముగా మనం కూడా దత్తపుత్రాత్మను చూడండి దత్తస్వీకరణ కోసం, అంటే మన దేహం విమోచన కోసం చూస్తూ లోపల మొగులుతాం. ఎప్పుడు కూడా చూడండి గొంగల పురుగు చూడండి, ఆ గొంగలో ఉన్నంత వరకు తన జీవితం ఏకాగ్రంగా ఉంటుంది. మన మీద పడిందంటే ఒళ్ళంతా ఏమైపోద్ది? దొద్దుల్లో వచ్చేస్తుంది. చూడడానికి భయంకరంగా ఉంటుంది. చూడండి ఈ గొంగలు పురుగు ఏం చేస్తుంది? తన రూపాన్ని మార్చుకుంటుంది. దాని దేహం దాని గుడారం ఏమైపోతుందంటే చూడండి ఏమవుద్ది తర్వాత దాని జీవితం ఏమవుద్ది అంటండి? ఏకోక సీతాకోక చెప్పండి అమ్మా. బటర్ఫ్లై అనే పాట వచ్చింది. కానీ సీతాకోకలా మారుతుందండి. ఏకోక ఎంత దాని జీవితం మనం చూస్తే గొంగళ పురుగు అంటే మంచి చూడడానికి వికారంగా, అది ఎక్కడ పడినా కానీ తన జీవితం మార్చుకుని పునరుద్ధానమైన తర్వాత చూడండి మార్చి మళ్ళీ దాన్ని జన్మనిస్తుంది సీతాకోక. అలాగే మానవ జీవితంలో గుడారం ఉన్నంత వరకు ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. మనం పోరాడాలి. ఆర్థికంగా కానీ, రోగం విషయంలో కానీ, సమస్యలో కానీ, ఇబ్బందుల్లో కానీ, మన జీవిత ఘట్టం వరకు కూడా మనం పయనిస్తూనే ఉండాలండి. దేవునికి స్తోత్రం. అందుకని దృఢమైన విశ్వాసి చూడండి ఓ సిమెంట్కి ఏనుగు చూపిస్తారు. ఏనుగు లాంటి బలం కలిగిన మా సిమెంట్ వాడండి అంటాడు. ఇల్లు బలంగా ఉండాలంటే ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ మనం బాగుండాలంటే ఎవరి దగ్గరికి రావాలండి? అన్నిటికంటే పొద్దున ఏదో పని కొరకు ఒక షాప్ కాడ సింహం అనే షాప్కి వెళ్ళండి. దేవునికి వేస్తూ ఒక పేరు అనమాట సింహం. ఏమిటండి? బిల్డింగ్ షాప్ పేరు సింహం. ఏం షాపు? దేవునికి స్తోత్రం. దీన్ని మంచి పేరు పెట్టారనుకున్నా. దేవునికి స్తోత్రం. ఈ మన రాజులకు రాజు ప్రభులకు ప్రభు దగ్గర ఈరోజు గుడారం అయింది. ఈ గుడారం అయిందండి. గుడారంతో మనము స్తుతించాలి. దేవునికి స్తోత్రం.
దేవుని చేతమైతే తర్వాత కొన్ని విషయాలు నేర్చుకుందాం. పడిపోయిన దావీదు గుడారాన్ని లేవనెత్తుడి అంటాడు ఆమోసు గ్రంథంలో. ఆత్మీయ ఇశ్రాయేలు ప్రజలు పడిపోయారు అక్కడ. దేహం అనే గుడారంలో ఆత్మీయ జీవితంలో పడిపోయి నష్టపోయారండి. దేవుని సన్నిధిలో దేవుని విడిచిపెట్టేశారు. దేవుని సన్నిధిలో నా ప్రాణం, ఈ గుడారాన్ని పోల్చుకుంటున్నాడు ప్రాణంతో. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మన సంఘటనలు తీర్చేవాడు. ఈ గుడారానికి కావలసిన హక్కర్లు ఆయనకి తెలుసు. ఈ గుడారం కావలసిన అవయవాలు నిర్మించాడు. ఈ గుడారం కావలసిన, అలాగే నీ ఇంటి గుడారానికి కావలసిన అక్కర్లు మానవులుగా ఎలాగైతే అభివృద్ధి పొందారో మనం కూడా ఈ కళ మన జీవిత ఘట్టం వరకు కూడా మనం ఆయనకు నమ్మకంగా ఉందాం. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.